అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరించి, మతం క్రైస్తవ మతం, హిందూ మతం, ముస్లిం మతం అనేది ఉన్నది. మతం అనేది ఉందా అని అంటే ఉంది కాబట్టే మాట్లాడుకుంటున్నాం. మతం ఏం చేస్తుంది అనేది మనం పరిశీలన చేస్తే ఎన్నో గొడవలు, ఎన్నో కొట్లాటలు, ఎన్నో రకాల జరుగుతున్నాయి. బైబిల్ ఎందుకు, భగవద్గీత ఎందుకు, ఖురాన్ ఎందుకు, మనకి లోకంలో చట్టాలు ఉన్నాయి, సంపాదన ఉంది, అన్ని రకాలుగా మనకి బతకడానికి కావలసినంత తెలివితేటలు, టెక్నాలజీ అన్నీ ఉన్నాయి. అయినా దేవుడు ఎందుకు, బైబిల్ ఎందుకు, భగవద్గీత ఎందుకు, ఖురాన్ ఎందుకు? సంతానం లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, పెళ్లి కాకపోతే మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాలి. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు లోకంలో ఉండగా మళ్ళీ నాకు బైబిల్ ఎందుకు, భగవద్గీత ఎందుకు, ఖురాన్ ఎందుకు? నాకు ఆర్థిక అవసరతలు అయితే వేరే వాడిని అప్పడగాలంటే వేరేవాడు ఉండాలి, అతను నాకు స్నేహితుడై ఉండాలి, అతను నాకు అప్పిచ్చేవాడు అయి ఉండాలి, లేదా నా దగ్గర ఒక వస్తువు తీసుకెళ్ళి అతని దగ్గర కుదవబెడితే ఇచ్చే విధంగా ఒక వ్యాపారి అయి ఉండాలి. ఈ విధంగా రకరకాల తెలివితేటలు ఉన్నాయి, అవే లోకంలో కనిపిస్తున్నాయి. అంతకుమించి ఏం లేదు. ఏంటి బైబిల్ దగ్గరకు వస్తే నాకేంటి, భగవద్గీత దగ్గరకు వస్తే నాకేంది, ఖురాన్ దగ్గరకు వస్తే నాకేంది? అంటే ఎవరికి ఏం అవసరం ఉంది బైబిల్తో? ఒక పని చేస్తే డబ్బులు వస్తాయి, వ్యవసాయం చేస్తే ఆహారం వస్తుంది, పంట వస్తుంది. దేని పని దానికి ఉంది, దేని బతుకుదేవు దానికి ఉంది. నాకెందుకు బైబిల్, నాకెందుకు భగవద్గీత, నాకెందుకు ఖురాన్? నేను ఎందుకు ఆశ్రయించాలి? నా పని నేను చేసుకొని నా కుటుంబ సభ్యులతో, నా పిల్లలతో నేను సరిగ్గా ఉంటే సరిపోతుంది కదా. నాకెందుకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అనేది ఒక పెద్ద ప్రశ్నే వాస్తవమే. దేవుడు ఎందుకు అసలు? ఓకే, అది కూడా ప్రశ్న. దేవుడు లేకుండా, దేవుడి స్మరణే లేకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుడిని స్మరిస్తూ కూడా బతికే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా మనుషులు అనేక రకాలుగా ఉన్నప్పుడు నాకేంటి దేవుడితో పని? దేవుడు నాకేమన్నా డబ్బులు ఇస్తున్నాడా? నేను 8 గంటల్లో 9 గంటల్లో పని చేస్తే నాకు నెలసరికి ఇంత వస్తుంది, కాబట్టి దేవుడితో నాకు పని ఏంటి? నేను ఒక్కడినే అడవిలో ఉంటే, నేను ఒక్కడనే ఎడారిలో ఉంటే, నేను ఒంటరిగా ఉంటే ఆ నీళ్ళు తాగి ఆ చెట్ల ఫలాలు తిని ఏదో రకంగా బతికేస్తాం. సంఘం లేదు నాకు, తింటాం, ఈ శరీరాన్ని చనిపోయేంత వరకు ఏదో రకంగా కాపాడుకోవటం. ఇద్దరు మనుషులు వచ్చినప్పుడు ఇద్దరు మనుషుల వ్యవహారం వేరే రకంగా ఉంటుంది, నలుగురు మనుషులు వచ్చినప్పుడు నలుగురు మనుషుల వ్యవహారం వేరే రకంగా ఉంటుంది, 100 మంది మనుషులు ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది. అంటే దీన్ని వ్యాపారము అంటాం. వ్యాపారము అంటాం. భార్యాభర్తలు ఇద్దరు వ్యాపార సంబంధమైన జీవితమే సాగిస్తుంటారు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే జరిగేది. ఆ వ్యాపారంలో ఆర్థిక విషయాలు వస్తుంటాయి, ఆరోగ్య విషయాలు వస్తుంటాయి. అనారోగ్యంతో ఉన్న భార్యను కూడా చేసుకోరు. ఏమీ లేని వాళ్ళని చేసుకోవాలన్నా వాళ్ళకి ఎంతో కొంత ఆరోగ్యమో, బలమో, తెలివో ఏదో ఒక దాన్ని చూసి చేసుకుంటారు, అందమో. ఈ విధంగా స్త్రీ పురుషుల బంధం కూడా వ్యాపార సంబంధమే. అందుకే కొట్టుకుంటారు, నేను కట్నం ఇచ్చానని, నువ్వేం తెచ్చావని.
లేకపోతే ఈ ఆస్తి నాదని, నాకు సగం వాటా ఉందని, ఇట్లా రకరకాల ఆర్థిక విషయాలు మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఆర్థిక సంబంధం అనేది ఉంది కాబట్టి ఇది వ్యాపారమే. ప్రతిదీ వ్యాపారంగానే మనం లోకంలో చూస్తున్నాము. కొడుకు కూడా పెద్ద పెరిగి నాకు ఏం చేసినావు, నన్ను ఎందుకు కన్నావు అని వాడు కూడా ప్రశ్న వేసే రోజు వస్తుంది. ఈ విధంగా ఒక మనిషి ఇంకో మనిషికి ప్రయోజనకరంగా లేకపోతే అక్కడ గొడవ పెట్టుకొని విడాకులు తీసుకోవడమో లేకపోతే కొట్టుకోవడమో చంపుకోవడమో ఏదో ఒకటి జరుగుతుంటుంది. చూస్తున్నాం మనం ఆస్తి గొడవలు, అన్నదమ్ములు చంపుకున్నారని, ఇలా ఎన్నో ఇక మనం లోకంలో అన్నీ చూస్తున్నాం. అయినా నాకు భగవద్గీత ఎందుకు, బైబిల్ ఎందుకు, ఖురాన్ ఎందుకు? పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్యాయం జరిగితే నేనెందుకు బైబిల్ని ఆశ్రయించాలి? నేనెందుకు భగవద్గీతని, ఖురాన్ని ఆశ్రయించాలి? మతం అనేది ఒకటి పెట్టుకున్నాం, అది ఈరోజు గొడవలకు కారణం అవుతుంది. మతం మతం వలన గొడవలు అవుతున్నాయి కాబట్టి ఆ మతంలో దైవం లేనట్లే. సరే, ఇప్పుడు బైబిల్ విషయానికి వద్దాం. బైబిల్లో 2 భాగాలు, పాత నిబంధన, కొత్త నిబంధన. కొత్త నిబంధన క్రీస్తు తీసుకొచ్చాడు. క్రీస్తు తీసుకొచ్చి అప్పుడున్న వ్యక్తులకి జ్ఞానబోధ చేస్తుంటే వ్యతిరేక్తమైంది. ఎందుకని? వాళ్ళ దగ్గర ఒక సమాచార జ్ఞానం ఉంది, పాత నిబంధన జ్ఞానం ఉంది. ఈయన చెప్పేదానికి వాళ్ళ దగ్గర ఉన్నదానికి సరిపోవట్లే. కాబట్టి సరిపోనోడిగా క్రీస్తు కనిపించాడు. అప్పుడు మతం ఉంది, ఈ మతాన్ని అనే గుంపుని చెడగొడుతున్నాడని క్రీస్తు మీద కక్ష కట్టి అదే పనిగా నేరం మోపి తిట్టి కొట్టి సిలువ వేయటం జరిగింది. ఇదంతా సరిపోతే ఏం ప్రాబ్లం లేదు. సరిపోకనే క్రీస్తుని కొట్టారు. బైబిల్లోనే ఒక భాగము దేవునికి సరిపోతుంది. ఏందది? కొత్త నిబంధన. ఒక భాగం సరిపోవట్లే. ఏందది? పాత నిబంధన. ఈ పాత నిబంధనలో ఉన్న కొన్ని మాటలు, కొన్ని విషయాలు తీసుకొని ఈరోజు మత ఘర్షణలు చేస్తున్నారు. ఆ రోజు ఆ పాత నిబంధన క్రీస్తు మరణానికే కారణంగా అయింది. కాబట్టి బైబిల్ చదివే ఉద్దేశంలో కూడా కొంత జాగ్రత్తగా మనం క్రీస్తు విధానంలోకి వెళ్ళాలి. ఇప్పుడు సువార్తలోకి వెళ్దాం. సువార్తలోకి వెళ్తే మోక్షమునకు పోవు దారి సంకుచితమైనది, దాన్ని కనుగొనేవారు కొందరే అని చెప్పాడు. మొత్తం బైబిల్లో ఈ మాట చాలా ఆలోచింపదగిందిగా ఉంది. నాకు భగవద్గీత ఎందుకు, నాకు బైబిల్ ఎందుకు, నాకు ఖురాన్ ఎందుకు అని అంటే, ఈ ప్రశ్న, ఈ దేవుడు చెప్పిన ఈ మాట మనకు ఎంతో ఆలోచింపజేస్తుంది. మోక్షమునకు పోవు దారి సంకుచితమైంది, దాన్ని కనుగొనేవారు కొందరే. ఈ మోక్షమునకు కావలసిన దారి ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ఇచ్చాడు, కృష్ణుడు ఇచ్చాడు. ఖురాన్లో కూడా ఆ విధానం ఉంది. సరే, ఇప్పుడు మనం బైబిల్ మన చేతిలో ఉంది కాబట్టి బైబిల్ ఆధారంగా మోక్ష మార్గాన్ని కనుగొనాలి. భగవద్గీత ఉంటే భగవద్గీత ఆధారంగా కనుగొనాలి. ఖురాన్ ఉంటే ఖురాన్ ఆధారంగా కనుగొనాలి. మోక్షమునకు పోవు దారి సంకుచితమై దాన్ని కనుగొనేవారు కొందరే అంటే, బైబిల్ దగ్గరికి ఎందుకు వస్తున్నాము అంటే, మోక్ష మార్గం అంటే ఏంటిది, దాన్ని కనుగొనటం ఏంటిది, అది ఎందుకు అనే విధానం బైబిల్ని ఆశ్రయిస్తే తెలుస్తుంది. భగవద్గీతను, ఖురాన్ని ఆశ్రయిస్తే తెలుస్తుంది. అంటే అదొక పద్ధతి ఉన్నది, ఆ పద్ధతి వలన మేలు ఏంటిది, ఆ పద్ధతి అనుసరిస్తే ఎట్లా ఉంటుందని ఆ పద్ధతిని తెలుసుకోవడానికి బైబిల్ని ఆశ్రయిస్తాం. అంతే. ఈ బైబిల్ని ఎందుకు ఆశ్రయిస్తున్నాము అని అంటే, మోక్షం అంటే ఒకటి ఉన్నది, దాన్ని కనుక్కోవాలి. ఆ దారి పోతే ఏమవుతుంది, దాంట్లో ఏం మేలు ఉన్నది, దాంట్లో ఏమి లాభం ఉన్నది, ఎందుకు ఎన్నుకోవాలి ఆ దారిని, ఆ దారి యొక్క పద్ధతులు ఏంటి, విశిష్టత ఏంటిది అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా తెలియబడిన ఒక మోక్ష మార్గ రహస్యము. మోక్ష మార్గం ఒకటి ఉన్నది, దాంట్లో ప్రయాణించాలి అని మనుషులందరికీ చెప్పడానికి వచ్చాడు.
నీ ఆస్తి లాక్కోవడానికో, నిన్ను మతం మార్చడానికో, లేకపోతే నీ కోరికలు తీర్చడానికో, లేకపోతే ఇంకొకటి నీకు బట్టలు ఇవ్వడానికో, నీకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికో బైబిల్ రాలేదు. క్రీస్తు రాలే. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మోక్ష మార్గం అనేది ఒకటి ఉంది, ఆ దారిలో పోతే దాన్ని పొందవచ్చు అనేది చెప్పడానికి వచ్చాడు. మరి అదొక దారి ఉందని తెలియాలంటే అది దేవుడే చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ సృష్టికర్తనే ఆ రహస్యం, దాచిపెట్టబడిన రహస్యం చెప్పాలి. ప్రతి మనిషి పుడుతున్నాడు, చస్తున్నాడు. ఇది ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. నువ్వు నేను పెట్టింది కాదు. స్త్రీ పురుషుని ఎవరు పుట్టించాడు? దేవుడే పుట్టించాడు. నువ్వు నేను పుట్టించింది కాదు. చెట్టు చేమ పుట్ట, వాతావరణము, ఆకాశము ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. నీకు 2 కన్నులు ఉండాలని ఎవరు నిర్ణయించాడు? దేవుడే ఏర్పాటు చేశాడు. 3 రంధ్రాల నుంచి శ్వాస ఆడాలని ఎవరు ఏర్పాటు చేశారు? ఆయనే. ఎంత పర్సంటేజ్ గాలి ఉంటే నువ్వు బతుకుతావు అనే ఆ పర్సంటేజ్ని ఎంత మెయింటైన్ చేస్తున్నాడు? దేవుడే చేస్తున్నాడు. ఎంత వేడి ఉంటే నువ్వు తట్టుకోగలవు అంత వేడినే ఉంచుతున్నాడు. నీకు ఎంత నీళ్ళు అవసరమైతే అంత నీళ్ళు ఇస్తున్నాడు. ఎంత పంట అవసరమైతే అంత పంట ఇస్తున్నాడు. నీ శరీరంలో ఏది ఏ విధంగా జరగాలో అవన్నీ పరికరాలు సమకూర్చి పెట్టిన వాడు ఎవడు? దేవుడే. మళ్ళీ దేవుడు ఉన్నాడా లేడా అంటే ఇవన్నీ పరిశీలన చేస్తే దేవుడు ఉన్నాడు అనేది కొంత తెలుస్తుంది. ఆ దేవుడే భూమి మీదకి నర శరీరం ధరించి వచ్చి మోక్ష మార్గం తెలుసుకోండి అన్నాడు. ఆయన సృష్టించిన ఈ మనుషుల్నే ఒక మార్గం ఉంది తెలుసుకోండి మీరు అన్నాడు. ఎందుకు తెలుసుకోవాలి ఈ మార్గాన్ని అంటే అదొకటి ఉందయా. దేనికి అది అంటే ఆ దారిలోకి పోతే మనకు తెలుస్తుంది. ఆ దారిలోకి పోయి ఆ దారిలో కొంత దూరం నడిస్తే ఓహో ఇది మోక్ష మార్గం అన్నాడు. ఆ మార్గం పోకుండా, ఆ మార్గం తెలుసుకోకుండా వచ్చి జ్ఞానం చెప్పిన క్రీస్తుని తిడతారు, భగవద్గీత చెప్పిన కృష్ణుని తిడతారు, ఖురాన్ చెప్పిన వాళ్ళని కూడా తిడతారు. మీరు మోక్ష మార్గం కనుగొని ఆ మార్గం చెప్పిన వ్యక్తి గొప్పవాడు, ఆ మార్గం ఇంకా గొప్పది అని ఎవరు మాట్లాడంగా మనకు తెలియట్లేదు. అందరూ ఆ గ్రంథంలో ఉన్నటువంటిది ఏదో తప్పులు ఎంచాలని అందులో మోక్ష మార్గం మాట్లాడుకోరు. మోక్ష మార్గం అని మాట్లాడుకోరు. ఎంతసేపు దేవుడు మన్నాను కురిపించాడు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చాడు, వీళ్ళకి సంతానం ఇచ్చాడు, వాళ్ళు చనిపోతే లేపారు, ఇట్లాంటివి మాట్లాడుకుంటాం. లాజరు అనే వ్యక్తి ఎవరో చనిపోతే లేపాడు అన్నారు. మరి ఇప్పుడు బతుకున్నాడా? అప్పుడు చనిపోతే లేపిండు, మళ్ళీ ఇప్పుడు బతుకున్నాడా? అంటే మోక్ష మార్గం అంటే ఏంటిదో ఆ చర్చ జరగాలి, ఆ విధానం తెలియబడాలి. ఎక్కడ? దేవాలయాల్లో, చర్చిలలో, మసీదులలో మోక్ష మార్గ విషయం కొరకే కూడుకోవాలి. మోక్ష మార్గ విషయాలే తెలుసుకోవాలి. ఎందుకు? దాన్ని కనుగొన్న వారు అది ప్రత్యేకం. ఆ గ్రంథమే దాని కొరకు నిర్ణయించబడింది. ఆ గ్రంథమే ఆ విధానం తెలియజేస్తుంది, ఇంకో విధానం తెలియజేయట్లేదు. మీకు కోరిక కారు కావాలనే కోరిక క్రీస్తు పుట్టినప్పుడు పుట్టలే మనకి, ఎందుకంటే కారు లేదు కాబట్టి. క్రీస్తు ఉన్నప్పుడు సైకిల్ కూడా లేదు. ఆయన అందుకే నడుచుకుంటా తిరిగిండు, ఊరూరు నడుచుకుంటా తిరిగిండు. ఎందుకు? అప్పుడు సైకిల్ రాలే. సైకిల్ ఉంటే సైకిల్ కొనుక్కొని ఊరూరు తిరిగి ప్రచారం చేసి ఉండేవాడు. సరే స్కూటర్ ఉంటే స్కూటర్ కొనుక్కోనన్నా తిరిగేవాడు. కానీ ఈరోజు కారు వచ్చింది, కారు ఉంటే కారులో తిరిగేవాడు క్రీస్తు. కానీ అప్పట్లో కారు లేదు. అందుకొరకు ఇవన్నీ భౌతిక శాస్త్రానికి లోబడి ఉంటాయి. ఇది కూడా దేవుడు చెప్పిన పద్ధతే. కాలానుగుణంగా కాలం మారుతూ ఉన్న కొద్దీ కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త విధానాలు వస్తుంటాయి. అది సృష్టిలో వేరే విధానం, దేవుని విధానం కాదు. దేవుని విధానం ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఏంటిది? మోక్ష మార్గం, మోక్ష మార్గం, మోక్ష మార్గం, మోక్ష మార్గం. సృష్టి ఆదిలో ఇదే చెప్పాడు, కృష్ణుడు ఉన్నప్పుడు ఇదే చెప్పాడు, క్రీస్తుగా వచ్చినప్పుడు ఇదే చెప్పాడు. ఎందుకు? ఇది మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. భౌతిక విధానాలు, భూమి మీద అనేక వస్తువుల మార్పిడి జరుగుతుంది, నాగరికతలో మార్పు జరుగుతుంది,
అన్నిట్లో మార్పు జరగవచ్చు, అంతేగాని మోక్ష మార్గంలో మార్పు జరగదు. అది సత్యము. అందుకే సనాతన ధర్మము అనే ఒక పేరు వచ్చింది. సనాతన ధర్మం అంటే మోక్ష మార్గం అనే, దేవుని విధానం అనే, పరమాత్మ విధానం అనే, జ్ఞాన విధానం అనే, వీటన్నిటి కలిపి సనాతన ధర్మము అంటారు. సనాతన ధర్మం అంటే ఏంది? మోక్ష మార్గం అని. ఒక వ్యక్తి రాజకీయాలు ఉంటాడు, నేను సనాతన ధర్మం ఆచరిస్తున్నా అంటాడు. మోక్ష మార్గం నువ్వు ఉన్నది పని, ఏ పనిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఏం చెప్తున్నావు, ఏం ఆచరిస్తున్నా అంటావు. ఒక వ్యక్తి బైబిల్ చదివితే సనాతన ధర్మం అంటే హిందువులది, మాది కాదనుకుంటా. అంటే ఆది యందు వాక్యం ఉండేను అనే మాట, అంటే ఆది నుంచి జ్ఞానము మోక్షము ఒకటే ఉన్నది అని. సనాతన ధర్మము అంటే ఆది నుంచి ఒకే రకంగా ఉన్నదని యోహాన్ గారు కూడా రాశారు. పేర్లు మార్పు అంతే. ధర్మం అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండున్నది అని, మార్పు చెందనది అని. నమ్మకాయ ఉంది, ఎప్పుడు ఒక ధర్మం దానికి అంతే కదా, దాని ధర్మం మారదు. అట్లనే మారకుండా ఉండేదాన్ని సనాతన ధర్మము అంటారు. సనాతన ధర్మమే క్రీస్తు చెప్పాడు బైబిల్లో, స్వార్థ మోక్ష మార్గ రూపంలో చెప్పాడు. అంటే దానికి ఈ పేరు పెట్టొచ్చా, పెడితే వాళ్ళు ఏమనుకుంటారనే ఒకటి సంశయమే తప్ప, వాస్తవ సత్య చూపుతో చూస్తే బైబిల్లో ఉన్నది కూడా సనాతన ధర్మమే, ఖురాన్లో కూడా ఉన్నది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ధర్మం అంటే మార్పు చెందదు, ఆది నుంచి ఒకేలాగా ఉన్నది సనాతన ధర్మము అంటాం. భౌతిక విషయాల్లో మార్పు చెందుతాం, నాగరికత వస్తుంటుంది మార్పు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. టీవీలు కూడా పోయి టీవీలు వస్తాయి, ఎల్ఈడి టీవీలు వస్తున్నాయి, మార్పు చెందుతున్నాయి. కానీ అది మార్పు చెందదు, మోక్ష మార్గం మార్పు చెందదు. అది ఒకేలాగా ఉంటుంది. 100 సార్లు చెప్పినా, ఎన్ని యుగాలు ఎన్ని రకాలుగా తిప్పి చెప్పినా ఒకేలాగా ఉంటుంది. బైబిల్లో ఒక రకంగా, భగవద్గీతలో ఒక రకంగా లేదు, ఖురాన్లో ఒక రకంగా లేదు. కాబట్టి ఒకే ధర్మము ఒకే రకంగా తెలుసుకోలేక ఈరోజు మతాలుగా పుట్టించుకొని మోక్ష మార్గం కనుగొనే పని పక్కన పెట్టి, మతాలకు సంబంధించింది మా దేవుడు అనేటువంటి పై చూపులతో ఈరోజు మోక్ష మార్గాన్ని కూడా మూసేయడం జరుగుతుంది. క్రైస్తవ సమాజంలో నాకు మోక్ష మార్గం తెలుసు అని ఏ వ్యక్తి గాంభీర్యంగా చెప్తున్నాడు? నా చర్చికి వస్తే పలానా దంపతులకు పిల్లలు పుట్టినరు, దేవునికి స్తోత్రములు హల్లెలూయా అంటున్నాడు. కానీ నా చర్చికి వస్తే పెళ్లిగాని వాళ్ళకి పెళ్ళిందని చెప్తున్నాడు. కానీ నా చర్చికి వచ్చి నా దగ్గర చాలామంది ఒక 2-3 సంవత్సరాలు జ్ఞాన విషయాలు తెలుసుకొని, మోక్ష మార్గాన్ని కనుగొని, మోక్ష మార్గం ఇంత గొప్పదని తెలుసుకొని వాళ్ళు ఈరోజు మోక్ష మార్గ ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళు మోక్షం పొందటానికి ప్రయత్నం చేస్తున్నారని ఏ ఒక్క వ్యక్తి, ఏ చర్చి పాస్టర్ చెప్పడం జరగట్లేదు, ఏ అయ్యగారు చెప్పట్లేదు. మరి ముస్లింల గురించి మనకు తక్కువ తెలుసు కాబట్టి వాళ్ళల్లో కూడా మనకి ఏం వినపడట్లేదు. ఒక వ్యక్తి ఫలాని గురువు ద్వారా, ఫలాని బోధకుడి ద్వారా నేను జ్ఞానం తెలుసుకొని మోక్ష మార్గం అంటే ఇంత గొప్పది, ఆ దారిని నేను ఎట్లయినా పొందాలి, ఆ విధానాన్ని నేను ఎట్లయినా చేరుకోవాలని ప్రయత్నం చేసి పొందుతున్నానని చెప్పే వ్యక్తులు లేరు. మా బోధకుల దగ్గరికి పోతే మాకు అనేక రకాల మేలు జరిగింది, ఇల్లు లేదు ఇల్లు వచ్చింది, అట్లా ఈ కారు లేదు కారు వచ్చింది. ఇవి మోక్ష మార్గం కాకుండా పక్కదోవ బట్టి తిరుగుతూ బోధకుల పరిస్థితి కానీ, అటు హిందూ మతంలో వాళ్ళు కానీ అన్ని ఇదే జరుగుతాయి. మన ఉద్దేశం మాత్రం ఏంది? మోక్ష మార్గం గురించి చెప్పాలి. క్రీస్తు ఏ విధంగా ఈ మోక్ష మార్గము, పరలోక రాజ్యము సమీపించుచున్నది, ఆ మాటలు కొన్ని మనకు తికమగా పెట్టేవి ఉంటాయి. కాబట్టి అవి మనం స్వార్థల జోలికి ఎక్కువ పోకుండా పాత నిబంధన జోలికి పోయి అక్కడ దశమ భాగాలని, లేకపోతే బాగుపడే విధానాలని, సంఘం అని, కూడికని, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాం. మోక్ష మార్గం పోయేవాళ్ళు మోక్ష మార్గం కనుగొనే విధానంలో ఉపవాస కూడికలు ఉన్నాయా, దాన్ని కనుగొనాలి. తెలుసు అంటే ఒక ఇంట్లో తండ్రి ఒక వస్తువు దాచిపెట్టిండు, ఆ వస్తువు పేరేందంట, ఏదో ఒక వజ్రం అనుకున్నాం, ఆ వజ్రాన్ని దాచిపెట్టాడు. వజ్రం అనే ఒకటి ఉంది. నువ్వు పోయి తండ్రి నేను వజ్రాన్ని దాచిపెట్టాను ఇంట్లో,
నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొని రా అన్నాడు అనుకో, దాన్ని కనుగొనాలి. అంటే తండ్రి పెట్టాడు, ఎక్కడో దాచిపెట్టాడు, ఇంట్లోనే పెట్టాడు, ఇంటి బయట కాదు. ఇంట్లోనే పెడితే దాన్ని ఇంట్లోనే వెతుకుతాం. ఆ మూల ఈ మూల, ఆ బాక్సు ఈ బాక్సు అన్ని వెతికి వెతికి చివరికి మనం తండ్రి దగ్గరికి ఒక వస్తువు తీసుకెళ్ళి చూపించాం. ఏంటి అది? ఏం తీసుకెళ్ళి ఇచ్చాము తండ్రికి? ఒక బంగారపు ఉంగరం తీసుకెళ్ళి ఇచ్చాం. తండ్రి ఏం దాచిపెట్టాడు? వజ్రాన్ని దాచిపెట్టాడు. నువ్వేం తీసుకెళ్ళావు? బంగారాన్ని తీసుకెళ్ళావు. ఇప్పుడు తండ్రి ఏమంటాడు? నీకు తెలివి తక్కువ ఉందిరా, నేనేం చెప్పినా ఇంట్లో వజ్రాన్ని దాచిపెట్టినా అది పట్టుకురాను, నువ్వేం చేసినావు? బంగారాన్ని పట్టుకొచ్చు. అదేంటి తండ్రి, ఇది విలువైందే కదా అంటే, నేనేం చెప్పినా వజ్రం అదే పట్టుకొస్తే నాకు ఇష్టం, నేను ఏది చెప్పినో అదే చేయాలి, నా తండ్రి చిత్తానుసారం చేయవాడే నాకు పాత్రుడు. నేను మోక్ష మార్గం కొరకు మోక్ష మార్గ వివరం నేను తీసుకొస్తే నువ్వు పోయి బంగారాన్ని తీసుకొచ్చి నువ్వు ఇదే దాచిపెట్టినట్టు, నేను ఇది దాచిపెట్టలేదు, నేను వజ్రాన్నే దాచిపెట్టాను. మన పరిస్థితి కూడా బైబిల్లో ఏం వెతుకుతున్నాం అంటే మంచి మనకు ఉపయోగపడేదే వెతుకుతూ ఉంటాం, కానీ దేవుడు నిజంగా దాచిపెట్టిన మోక్ష మార్గం వెతకట్లేదు. అందువలన క్రైస్తవ సమాజంలో మోక్ష మార్గాన్ని వెతికే పనిలో మోక్షమే పొందాలి, ఇట్లా ఉంటేనే ఇట్లా పొందుతాము, ఇంకో రకంగా పొందము అని ఖచ్చితత్వంతో చెప్పే బోధకులు తయారు కావాలంటే ఆ బోధకులకు కూడా మోక్షాన్ని పొందాలనేటువంటి కాంక్ష రావాలి. వస్తేనే జరుగుతుంది. వాళ్ళు ఇహలోకంలో గౌరవాలని, లేకపోతే పాస్టర్కి ఇంత గౌరవం ఇస్తారని, లేదా నేను బోధకున్నానని, లేకపోతే చాలామంది కష్టాలు పోగొడతానని, కష్టాలు అవి పోగొట్టడానికి ఎవరి వల్ల కాదు, అవి వస్తూనే ఉంటుంది. బొగ్గు గనిలో బొగ్గు తోడుతూ ఉంటే వస్తూనే ఉంటుంది, బొగ్గే వస్తుంది, ఇంకోటి ఏం రాదు. కాబట్టి ఒకటి పోతే ఇంకోటి వస్తుంది, ఇవన్నీ అనుభవిస్తూనే మోక్ష మార్గాన్ని ఎట్లా కనుక్కోవాలి అది మనం చెప్పాలి. అట్లా వజ్రాన్ని దాచిపెట్టినప్పుడు వజ్రమే తీసుకోవాలి, వజ్రాన్నే కనుగొనాలి. కానీ నువ్వు ఇంకొకటి ఏదో కనిపెడితే దానికి దీనికి దేవుడు పెట్టింది ఎప్పుడు తెలుసుకోలేము మనం. అందుకే మోక్షం ఉన్నకు పోవు దారి సంకుచితమైంది, దాన్ని కనుగొనేవారు కొందరే. ఎక్కడ కనుక్కోవాలి? బైబిల్లోనే కనుక్కోవాలి. లేదు నేను బైబిల్ చదవట్లేదు, భగవద్గీతలో కూడా ఆ దారి ఉంది, ఖురాన్లో కూడా దారి ఉంది, 3 గ్రంథాలు దగ్గర పెట్టుకున్న దారి ఉంది. ఆ దారి చెప్పకుండా వేరే ఇంకొక దారి చెప్తే వాళ్ళని ఏమంటాము? అబద్ధ బోధకులు అంటాం. ఎందుకు? వజ్రాన్ని దాచిపెడితే బంగారం తీసుకుపోయి చూపించి ఇదే నువ్వు దాచిపెట్టినావు అంటే తండ్రికి ఎంత కోపం వస్తుందో. లేకపోతే మళ్ళీ వెతుకురాడిపో, వజ్రం ఎక్కడో కాడ పెట్టిన, ఇది కాదు వజ్రం వేరే ఉంటుంది, అది వెతుకుపో, రాయిలాగా ఉంటుంది కానీ మెరుస్తూ ఉంటుంది, దీనికంటే అది ఇంకా విలువైంది అని మళ్ళీ గుర్తులు చెప్పింది అనుకో, మళ్ళీ వెతుకోవచ్చు. ఇట్లోనే ఉంటుంది, ఎటుపోదు. అట్లనే బైబిల్లోనే మోక్ష మార్గం ఉంటుంది, ఎక్కడికి పోదు. ఆ మోక్ష మార్గాన్ని వెతకడానికి కొరకే బైబిల్ని ఆశ్రయించండి. పెళ్లి కావట్లేదు, పిల్లలు పుడతలేరు, ఇల్లు లేదు, వాకిల్ లేదు అని ఇట్లాంటి వాటి కొరకు దయచేసి సువార్తని ఆశ్రయించవద్దు. సువార్త కేవలం మోక్ష మార్గం కొరకే, అది సనాతన ధర్మం. బైబిల్ని సనాతన ధర్మం అంటావా అంటే క్రీస్తు చెప్పిందంతా సనాతన ధర్మం, కృష్ణుడు చెప్పిందంతా సనాతన ధర్మం, ఖురాన్లో కూడా ఉన్నది సనాతన ధర్మం. ఇట్లా ఇది కనుక్కోవాలి. మళ్ళీ అందులో కూడా రాళ్ళు ఉంటాయి, పనికొచ్చే రాళ్ళు ఉంటాయి, మళ్ళీ బంగారం ఉంటుంది, మళ్ళీ రకరకాలు ఉంటాయి. అవన్నీ మనకి ఆ దారిలో వెళ్తుంటే తెలుస్తుంటుంది. కానీ వజ్రం పట్టుకోవాలి, చివరికి అందులో వజ్రమే పట్టుకోవాలి, ఇంకోటి పట్టుకోకూడదు. అందులో వజ్రం దొరికే వరకు కొన్ని మనకి దగ్గర వస్తుంటాయి, కానీ మన లక్ష్యం ఏంది? మోక్షం. కానీ మోక్ష మార్గాన్ని కంప్లీట్గా సువార్త ద్వారా తెలుసుకొని, సంపూర్ణంగా తెలుసుకొని ఆ మోక్ష మార్గాన్ని కనుక్కోవాలి. అంతేగాని చరిత్రలు కొన్ని మనకు ఎదురవుతుంటాయి,
ఇజ్రాయెల్ దేశం అని పేరు వాడుతుంటాం. మోక్ష మార్గానికి ఇజ్రాయెల్ దేశానికి ఏం సంబంధం? మోక్ష మార్గం ప్రత్యేకం అది. అందులో శిష్యుల క్యారెక్టర్స్ పేర్లు ఉంటాయి, యేసుక్రీస్తు ఉన్న వ్యక్తుల పేర్లు ఉంటాయి. వాళ్ళందరితో మనకేంటిది? అలాంటివి తీసేసుకొని మోక్ష మార్గం కనుగొనటానికి ఈ క్యారెక్టర్స్ ఏం చెప్తున్నాయి, లేకపోతే ఈ వ్యక్తులు ఏ విధంగా ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయింది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ సిచ్యువేషన్ని ఆ సందర్భాన్ని దేవుడు సృష్టించుకొని మనకి ఏం చెప్తున్నాడు, ఏం ఆధారం చేస్తున్నాడు అనేది కనుక్కొని మోక్ష మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేయాలి. మోక్ష మార్గ విషయాలు మాట్లాడే వాళ్ళు ఎవరున్నా వాళ్ళు నిజమైన బోధకులు. మోక్ష మార్గం మాట్లాడకపోతే నిజమైన బోధకులు కాదు. అంతేకాదు, మోక్షమునకు పోవు దారి సంకుచితమైంది, దాన్ని కనుగొనేవారు కొందరే. దీన్ని దశం భాగం ఇచ్చి కనుక్కుంటావా? లంచం ఇచ్చి కనుక్కోవడానికి అవుతుందా? లేదంటే ఉపవాస కూడికలు ఉంటే అవుతుందా? కనుక్కోవాలంటే ఏం కావాలి? శ్రద్ధ, బుద్ధి కావాలి. ఈ రెండింటితోనే ఒక్కొక్క వాక్యాన్ని కొన్ని సంవత్సరాల పాటు మనం పరిశీలన చేస్తే, తెలుసుకుంటే, ఆ దారిలో పడితే, ఆ ధ్యాసలో పడితే మనకు దేవుడు వీడు ఇంత ప్రయాసపడుతుంటే వీనికి ఎట్లయినా తెలియజేయాలని దేవుడు కూడా అనుకుంటే అప్పుడు తెలుస్తుంది. అందుకే కనుగొనేవాడు కొందరే అని ఉంది, కొందరే అని ఉంది. ఆ కొందరంటే ఎంత? 10 మందిలో ఇద్దరా, 1000 మందిలో ఇద్దరా, 1,00,000 మందిలో ఇద్దరా, 1,00,00,000 మందిలో ఇద్దరా? కొందరంటే ఇద్దరిని కూడా కొందరే అంట. ఒక్కరే అంటే మళ్ళీ ఒకడే వస్తాడు. ఇద్దరిని పెట్టినాం అనుకో కొందరే అవుతాడు. కాబట్టి 1,00,00,000 మందిలో ఇద్దరా, 10 కోట్లలో ఇద్దరా? అంత ఆషామాషి మోక్ష మార్గం కాదు. బైబిల్ కూడా చెప్తుంది ఆషామాషి మోక్ష మార్గం కనుగొనటం కాదు. ఖురాన్ చెప్తుంది, భగవద్గీత కూడా చెప్తుంది. కాబట్టి ఆ మోక్ష మార్గం కనుగొనే పనిలో ఉండండి, కానీ ఈ మతాలు ఇంకోటి పేర్లు పెట్టుకొని తిట్టుకొని కొట్టుకొని చచ్చిపోవద్దు. బైబిల్ని ఆశ్రయించేది ఎందుకో ఆ ఉద్దేశం బలంగా నిలబెట్టుకొని అందరూ ప్రయాణించాలి. దేవుడి దయ ఉంటే, దేవుడి దయ మనకు అనుగ్రహిస్తే ఆ మోక్ష మార్గ విషయాలు కూడా ఈ శరీరం నుంచి ఇతరులకు చేరవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.